366 సరఫరా గొలుసు డీకార్బనైజేషన్ కోసం అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ ATGL తో ఏ కంపెనీ MOUపై సంతకం చేసింది? అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ ATGL మరియు ఫ్లిప్కార్ట్ సరఫరా గొలుసును డీకార్బనైజ్ చేయడంలో సహకరించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. సోర్సింగ్ స్థానాలు, గిడ్డంగులు మరియు కస్టమర్ డెలివరీలలో వస్తువుల యొక్క ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ కదలికలలో ఫ్లిప్కార్ట్ కార్బన్ పాదముద్రను తగ్గించడం ఈ చొరవ లక్ష్యం. MOU కింద ATGL డీకార్బనైజింగ్ సొల్యూషన్లను అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ సహజ వాయువుతో సహా క్లీనర్ ఇంధన ఎంపికలకు మరియు ఎలక్ట్రిక్ వాహనాల EVలు ఏకీకరణకు మద్దతు ఇస్తుంది. అదానీ టోటల్ ఎనర్జీ మొబిలిటీ లిమిటెడ్ అటల్ ATGL యొక్క అనుబంధ సంస్థ. ఫ్లిప్కార్ట్ యొక్క పాన్ ఇండియా సరఫరా గొలుసు వద్ద వేర్హౌస్లు మరియు లాజిస్టిక్స్ స్థానాలను కలిగి ఉన్న ఎయిర్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అమలు చేస్తుంది. ఈ భాగస్వామ్యం భారతదేశంలో కామర్స్ లాజిస్టిక్స్ విభాగం యొక్క డీకార్బనైజేషన్కు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇది రోజుకు 8 మిలియన్లకు పైగా సరుకులను నిర్వహిస్తుంది. ఇటీవలి అవగాహన ఒప్పందం. భారత్ ఎలక్ట్రానిక్స్ UPDL 112 ప్రాజెక్ట్ కోసం 445 కోట్ల రూపాయలు డీల్ను పొందుతుంది. స్వయం సహాయ సమూహాల ఉత్పత్తులకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యోమర్త్తో సంతకం చేసింది. టాటా పవర్ 500 పైగా ఎయిర్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఇండియన్ ఆయిల్తో జతకట్టింది. రైట్స్ 10 డీజిల్ లోకోమోటివ్ సరఫరా కోసం CFM మొజాంబిక్తో ఒప్పందం కుదుర్చుకుంది. కర్ణాటకలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు THDC ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 367 పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మరియు ఇండిపెండెంట్ డైరెక్టర్గా అటాను చక్రవర్తిని ఎన్ని సంవత్సరాలకు తిరిగి నియమించాలని HDFC బ్యాంక్ బోర్డు ఆర్బీఐకి సిఫార్సు చేసింది? ప్రైవేట్ రుణదాత HDFC బ్యాంక్ బోర్డు అటాను చక్రవర్తిని పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మరియు స్వతంత్ర డైరెక్టర్గా తిరిగి నియమించాలని సిఫార్సు చేసింది. తదుపరి ఆమోదానికి లోబడి ఉంటుంది. ఈ విషయానికి మే 5, 2024 నుండి మే 4, 2027 ఆమోదం వరకు 3 సంవత్సరాల రెండవ టర్మ్ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంది. చక్రవర్తి గుజరాత్ కేడర్కు చెందిన 1985 బ్యాచ్ IAS అధికారి. ఏప్రిల్ 2020లో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. చక్రవర్తి ప్రధానంగా ఫైనాన్స్ మరియు ఎకనామిక్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ విభాగాల్లో పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో 2019 నుండి 20 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల శాఖ లో భారత ప్రభుత్వ కార్యదర్శి వంటి వివిధ పదవులను నిర్వహించారు. HDFC బ్యాంక్ గురించి. స్థాపించబడింది ఆగస్టు 1994. వ్యవస్థాపకుడు హస్ముఖ్ భాయ్ పరేఖ్. ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. MD మరియు CEO శశిధర్ జగదీశన్. చైర్మన్ అటాను చక్రవర్తి. ట్యాగ్లైన్ మేము మీ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాము. 368 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF. మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నీనా సింగ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజస్థాన్ కేడర్కు చెందిన 1989 బ్యాచ్ IPS అధికారి ప్రస్తుతం CISF ప్రత్యేక డీజీగా పనిచేస్తున్నారు. మరోవైపు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ITBP కొత్త డైరెక్టర్ జనరల్గా ఇంటెలిజెన్స్ బ్యూరో
ఐబీ ప్రత్యేక డైరెక్టర్ రాహుల్ రస్గోత్రా నియమితులయ్యారు. అతను కూడా 1989 బ్యాచ్ ఎప్స్ అధికారి అయినప్పటికీ మణిపూర్ క్యాడర్కు చెందినవాడు. ప్రస్తుత ఐటీబీపీ చీఫ్ అనీష్ దయాల్ సింగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. అతను చాలా కాలం పాటు దేశ అంతర్గత భద్రత మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎబ్ కోసం పనిచేశాడు. డిసెంబర్ 11న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై దయాల్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా గుజరాత్ కేడర్కు చెందిన 1989 బ్యాచ్ ఎప్స్ అధికారి వివేక్ శ్రీవాస్తవను ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డుల డైరెక్టర్ జనరల్గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేక డైరెక్టర్గా ఉన్నారు. రక్షణ రంగంలో ఇటీవలి నియామకం వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ చీఫ్ అలోక్ శర్మ, కమాండ్ ఆఫ్ ది ఈస్టర్న్ ఫ్లీట్ రియర్ అడ్మిరల్ రాజేష్ ధంఖర్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి సంజయ్ మహేంద్రుని స్థానంలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎడ్ తాత్కాలిక డైరెక్టర్ రాహుల్ నవీన్ సంజయ్ కుమార్ మిశ్రా స్థానంలో 369 అధ్యాపకులు మరియు విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఇస్రో ఫీస్ట్ సాఫ్ట్వేర్ మరియు పుస్తకాన్ని ప్రారంభించింది. FLEAT-లో ఏ అంటే ఏమిటి? అధ్యాపకులు మరియు విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఇస్రో ఫీస్ట్ సాఫ్ట్వేర్ మరియు పుస్తకాన్ని ప్రారంభించింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విఎస్ఎస్సి రాకెట్లు, విమానాలు, ఉపగ్రహాలు, భవనాలు మొదలైన వివిధ రకాల నిర్మాణాల యొక్క పరిమిత మూలక విశ్లేషణ FEA ని నిర్వహించడానికి ఉపయోగించే ఒక విశ్లేషణ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. FEA అనేది ఒక భాగం లేదా నిర్మాణం వాస్తవ ప్రపంచ శక్తులకు ఎలా ప్రతిస్పందిస్తుందో అంచనా వేయడానికి కంప్యూటరీకరించిన పద్ధతి. వివిధ రకాల నిర్మాణ లోడ్లు, ఉష్ణ పరిస్థితులు మరియు ఇతర భౌతిక ప్రభావాలు వంటివి. ఉత్పత్తి రూపకల్పన మరియు అభివృద్ధి దశలో నిర్మాణం భాగం వివిధ లోడ్లను ఎంత బాగా మరియు సురక్షితంగా తట్టుకోగలదో మరియు దాని ఉద్దేశించిన పనితీరును ఎటువంటి వైఫల్యం లేకుండా నిర్వహించగలదో అంచనా వేయడానికి FEA నిర్వహించబడుతుంది. వారి తాజా ఆఫర్తో ఫీస్ట్ ఫినిట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్ అని పిలవబడే FEA సాఫ్ట్వేర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఈ స్వదేశీ మరియు అనుకూలీకరించదగిన FEA సాఫ్ట్వేర్ను భారతీయ వినియోగదారు స్థావరానికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఫీస్ట్ సాఫ్ట్వేర్ యొక్క ఉచిత ట్రయల్ ISROVSSC వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది. https://feast.vssc.gov.in/software.php విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లలో ఆపరేట్ చేయగలదు. సాఫ్ట్వేర్ కనీస హార్డ్వేర్ కాన్ఫిగరేషన్లతో సిస్టమ్లలో అమలు చేయగలదు. అకడమిక్ విద్యార్థులు మరియు విద్యా సంస్థల కోసం, ప్రీమియం చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కోసం, మరియు ప్రొఫెషనల్ సాధారణ భారీ స్థాయి అనువర్తనాల కోసం విస్తృత వర్గం వినియోగదారుల యొక్క అధునాతన స్థాయిలు మరియు అవసరాల ఆధారంగా ఫీస్ట్ 3 వెర్షన్లలో అందుబాటులో ఉంది. 370 ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా అథ్లెట్ల 2023 జాబితాలో కింది అథ్లెట్లలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఫోర్బ్స్ 2023లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న మహిళా అథ్లెట్ల జాబితాలోకి చేరింది.
అక్కడ ఆమె తన $7.1 సంపాదనతో జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్తో కలిసి 16వ స్థానంలో నిలిచింది. గత ఏడాది జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా నేతృత్వంలోని జాబితాలో సింధు $7.1 సంపాదనతో 12వ స్థానంలో నిలిచింది. సింధు 2018 జాబితాలో $8.5 మిలియన్ టాప్ 10లోకి ప్రవేశించి 7వ స్థానంలో నిలిచింది. పోలిష్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ విలువ $23.9 మిలియన్. ఆమె ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ ప్లేయర్గా ఏడాదిని ముగించింది. ఆమె తర్వాత చైనాకు చెందిన ఫ్రీస్టైల్ స్కీయింగ్ స్టార్ ఐలీన్ గు విలువ $22.1 టెన్నిస్ క్రీడాకారిణి కోకో గౌఫ్ $21.7 మిలియన్లతో 3వ స్థానంలో ఉండగా, అదే క్రీడల ఉప్కి చెందిన ఎమ్మా రాడుకాను $15.2 జపాన్కు చెందిన నవోమి ఒసాకా $15.1 బెలారస్కి చెందిన అరినా సబలెంకా $14.7 యుఎస్ యొక్క జెస్సికా పెగులా $12.5 ఉన్నారు. అలాగే అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్ $12.2 కజకిస్తాన్కు చెందిన ఎలెనా రైబాకినా $9.5 మరియు కెనడాకు చెందిన లీలా ఫెర్నాండెజ్ $8.8 టాప్ 10లో నిలిచారు. టెన్నిస్ ఆధిపత్యం కాకుండా గోల్ఫ్ మరియు ఫుట్బాల్లకు ఒక్కొక్కరు 2 అథ్లెట్లు ఉండగా, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, జిమ్నాస్టిక్స్ మరియు ఫ్రీస్టైల్ డైవింగ్లకు ఏకైక ప్రతినిధి ఉన్నారు. 371 దేశీయంగా అభివృద్ధి చేసిన గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ ఫతా-2 యొక్క విజయవంతమైన విమాన పరీక్షను ఏ దేశం నిర్వహించింది? ఇది 400 కిలోమీటర్ల పరిధి వరకు అధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు. పాకిస్తాన్ దేశీయంగా అభివృద్ధి చేసిన గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ ఫతా-2 యొక్క విజయవంతమైన విమాన పరీక్షను నిర్వహించింది. ఇది 400 కిలోమీటర్ల పరిధి వరకు అధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు. ఫతా-2 అత్యాధునిక ఏవియానిక్స్, అధునాతన నావిగేషన్ సిస్టమ్ మరియు ప్రత్యేకమైన విమాన పథంతో అమర్చబడి ఉంది. మిలిటరీ యొక్క మీడియా విభాగం అయిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఆయుధ వ్యవస్థ 400 కిలోమీటర్ల పరిధి వరకు అధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు. 372 విజయకాంత్ 71 ఏళ్ల వయసులో ఇటీవల కన్నుమూశారు. ఆయన ఎవరు? దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం DMDK వ్యవస్థాపకుడు విజయకాంత్ 71 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ హిట్ అయిన తర్వాత కెప్టెన్ బిరుదును సంపాదించి విజయవంతమైన నటుడు. 2011లో ఆయన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించి డీఎంకేను 3వ స్థానానికి నెట్టారు. 29 మంది ఎమ్మెల్యేలతో విజయకాంత్ ప్రతిపక్ష నేత అయ్యారు.